పానీపూరి దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముఖ్యంగా లేడీస్కి చాలా ఇష్టం కదా. దీన్ని చాలా టేస్టీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పానీపూరిలోకి ఫస్ట్ స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి బఠానీని వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల బఠానీని ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ బఠానీ మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని కనీసం 6 అవర్స్ వరకు నాననివ్వాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. చూసారు కదా, బఠానీ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ మసాలా చాట్ని ఓన్లీ బఠానీతోనే చేస్తున్నానండి. నచ్చిన వాళ్ళు ఇందులో ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలుని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బఠానీ మునిగే వరకు వాటర్ని వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని లైట్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని కనీసం 4-5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 4-5 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి బఠానీ అనేది బాయిల్ అయిపోయింది. మనం ఇలా చేత్తో ఒక బఠానీని తీసుకుంటే సాఫ్ట్గా అవ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఒక హాఫ్ వరకు బఠానీని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన ఈ వాటర్ని బఠానీని అలా పక్కన ఉంచేసుకొని దీన్ని మనం డైరెక్ట్గా తర్వాత చాట్లోకి కలుపుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఆనియన్ని ఒకదాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటాలని 2 ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటా ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు టమాటా పేస్ట్ని కూడా గ్రైండ్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మనకి టమాటా పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇక్కడ నేను బఠానీ చాట్కి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, అలానే జీలకర్ర పొడిని వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి టమాటా ముక్కల్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బఠానీ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఉడికించి పెట్టుకున్న బఠానీల్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులోకే సరిపోను వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ని ఏమి యాడ్ చేయట్లేదండి. ఇది మనకి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ చాట్లోకి నేను గరం మసాలాని కానీ చోలే మసాలాని కానీ చాలామంది పావుబాజీ మసాలాని వేస్తూ ఉంటారు. నేను ఇవేం యాడ్ చేయట్లేదండి. చాలా సింపుల్గా ఇలా చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడికించుకున్న ఈ చాట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పానీపూరిలోకి పానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి చింతపండును వేసుకొని వాటర్ని వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసి దీన్ని ఒక 1/2 అవర్ to 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పుదీనా కొత్తిమీరని పేస్ట్ చేసి వేయట్లేదండి. నా దగ్గర కొత్తిమీర పుదీనా అవైలబుల్లో లేవు.
నా దగ్గర అయితే ఈ పానీపూరిలోకి మనకి బయట సూపర్ మార్కెట్‌లో పౌడర్ అనేది దొరుకుతుంది కదా! ఈ మసాలా పౌడర్‌ని వేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు కొత్తిమీరని, పుదీనాని, పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపోను వాటర్‌ని వేసుకోవాలి. మనకి పౌడర్‌లోనే చాట్ మసాలా కూడా ఉంటుంది కాబట్టి నేనైతే సెపరేట్‌గా యాడ్ చేయట్లేదు. దీన్ని కొంచెం టేస్ట్ చూసుకొని ఇందులోకి సాల్ట్ తక్కువైతే సాల్ట్‌ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ పానీ అనేది ఒక మంచి టేస్ట్ రావడం కోసం నిమ్మరసాన్ని వేస్తున్నాను. నేను ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని వేసేసాను. ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ ఏమైనా తక్కువ ఉంటే కారంని కానీ పులుపుని కానీ అడ్జస్ట్ చేసుకుంటే మనకి పానీపూరిలోకి పానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ పానీపూరిలో పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం ఒక బేషన్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సూజీని వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు మైదా పిండిని వేస్తున్నాను. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు వరకు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకి పూరి అనేది సప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ని వేస్తున్నాను. అలానే మనకి పూరీలు పొంగడం కోసం వంట సోడాని కానీ లేదంటే హాట్ వాటర్తో కానీ కలపాల్సిన అవసరం ఏం లేదండి. నేనైతే ఇక్కడ ఈ పూరీ పిండిని నార్మల్ వాటర్తోనే కలుపుతున్నాను. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దీన్ని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పూరీ పిండి కలుపుకోవాలి. ఈ పూరీలని ఇదివరకు ఎవరైనా ట్రై చేసి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పూరీలు చక్కగా పొంగుతాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని సాఫ్ట్గా ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మీద ఒక క్లాత్ని పెట్టేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచేయాలి. మనం ఇలా పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వడం వల్ల మనకి పూరీలు చక్కగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండిని తీసి మళ్ళీ దీన్ని ఒక స్మూత్గా ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఈ పూరీ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి పూరీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత పొడుగ్గా రోల్లా చుట్టుకోవాలి. ఇప్పుడు నైఫ్ని తీసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకోవాలి. మనం పూరీ కోసం ఏ సైజ్ అయితే చేసుకోవాలో ఆ సైజులో ఈ ఉండల్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ అన్నిటికీ కొంచెం పొడిపిండిని చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా పొడిపిండిని చల్లుకోవడం వల్ల మనం పూరీలు ప్రెస్ చేసుకునేటప్పుడు అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ని చేసుకొని ఒక్కొక్క రౌండ్ బాల్ని చిన్న చిన్న పూరీలా ప్రెస్ చేసుకోవాలి. మీరు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి కూడా పూరీల్ని ప్రెస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం ఒకటే చపాతీని స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్న రౌండ్ క్యాప్ని తీసుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో అదే సైజులో క్యాప్ని తీసుకొని కూడా వాటిని రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలన్నింటినీ ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఇవి గాలి ఆరిపోకుండా ఉండడం కోసం ఒక తడి క్లాత్ని తీసుకొని పైనుంచి కప్పుకోవాలి. ఇలానే మిగిలిన పూరీలన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని గరిటెని తీసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటే మనకి పూరీలు చక్కగా పొంగుతాయి. చూసారు కదా మనకి పూరీ అనేది ఎలా పొంగుతుందో. ఇందులోకి సోడా ఉప్పుని ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. వంట సోడా వేయకపోయినా కూడా మనకి పూరీలు అనేవి పొంగుతాయి. అలానే నేను ఇక్కడ హాట్ వాటర్తో కూడా పిండిని ఏం కలపలేదు. నార్మల్ వాటర్తో కలిపినా కూడా చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి. ఇలానే మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పూరీలని ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నా సరే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. చూసారు కదా నేను ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నీ బాగా పొంగాయి. ఇప్పుడు మనం వీటిని వేడివేడిగా చాట్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.